బైబిల్లో యోబు గ్రంథాన్ని చదివేటప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతాయి. దాంట్లో మొట్టమొదటిగా వచ్చే సందేహం యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఒక రోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని సాతాను అడిగాడు. అందుకు అతడు, భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాను, అటు ఇటు తిరుగుతూ వచ్చానని సమాధానమిస్తాడు. ఇంతకీ దేవుడి సన్నిధిలో సాతాను కూడా ప్రవేశించగలదా? సాతానికి కూడా అధికారం ఉందా దేవుడి సన్నిధి మీద? లేదు అంటే తను ఎందుకు వచ్చాడు పరలోకంలో? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. ఈరోజు దాన్ని విడమరిచి చూద్దాం వాక్యం ప్రకారంగా. యోబు గ్రంథంలోని దృశ్యంలో సాతాను ఒక ఆరోపణకర్తగా, అంటే ఎక్యూజర్గా కనిపిస్తాడు. అతడు దేవుని అధికారానికి లోబడిన వాడిగా చూపించబడుతూ ఉంటాడు. బైబిల్లో దీనికి సంబంధించిన 2 ప్రధానమైన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం, యోబు కాలంలో సాతానుకు దేవుడి సన్నిధిలో ప్రవేశం ఉంది. యోబు గ్రంథంలోని సంఘటన చాలా ప్రాచీన కాలానికి చెందింది. ఆ సమయంలో సాతాను దేవుని ప్రజలపై ఆరోపణలు చేయడానికి దేవుని సన్నిధిలో హాజరవుతూ ఉండేవాడిని కొందరు అర్థం చేసుకుంటారు. ఇదే భావన జకర్యా 2:3లో కూడా చూస్తాము. అక్కడ సాతాను ప్రధాన యాజకుడైన యెహోషువపై ఆరోపణ చేస్తాడు. ఒకసారి వచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా దూతల ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండటం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. ఈ సంఘటనలో దేవుడు చాలా స్పష్టంగా ఈ సంఘటన రాపిస్తూ ఉన్నాడు. అపవాది నేరారోపణ చేస్తుంది. ఎవరు? ప్రధాన యాజకుడైన యెహోషువ మీద. ఇక్కడ మనం అనుకున్నట్టు అపవాది దేవుడి సన్నిధిలో ఉండేవాడు కాదు, కేవలం నేరారోపణ చేయడానికి వచ్చేవాడుగా కనబడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ రెండవ ఉదాహరణ కూడా ఉంది, రెండవ అభిప్రాయం కూడా ఉంది. దాన్ని కూడా చూద్దాం. సాతాను దేవుని అనుమతితో మాత్రమే వచ్చాడు. యోబు గ్రంథం 1-2 అధ్యాయాల్లో సాతాను యోబును పరీక్షించడానికి దేవుడి అనుమతిని కోరాడు. అంటే అతను స్వతంత్ర అధికారి కాదు, దేవుడి సృష్టిలో దేవుడి పరిపాలన కింద ఒక తిరుగుబాటు చేసిన దూతగా చూపించబడుతున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహాసర్పం తన దూతలతో కలిసి పోరాటం చేశాడు, కానీ గెలవడానికి వాడికి బలం లేదు. కాబట్టి పరలోకంలో ఆ మహాసర్పానికి వాడి అనుచర దూతలకు స్థానం లేకపోయింది. ఈ మహాసర్పానికి అపవాది అని, సాతాను అని పేర్లు. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాడితో పాటు వాడి అనుచర దూతలను భూమి మీదకి తోసివేశారు. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే అపవాదిని పైన పరలోకం నుంచి తోసివేశారు. అంటే కొంతమంది అభిప్రాయం ఏంటి అంటే పరలోకం నుంచి పడిపోయిన తర్వాత జరిగిన సంఘటన అని కొంతమంది చెప్తారు. కొంతమంది పరలోకం నుండి ఇంకా తోయి వేయబడక ముందు జరిగిన సంఘటన అని చెప్తారు యోబు గారి సమయంలో. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని పరిశీలిస్తే ఆ అపవాది భూమి మీద సంచరిస్తూ వచ్చాను అని అపవాది చెప్తుంది. అంటే ఇది తోసివేయబడిన తర్వాత జరిగిన సంఘటన. కాబట్టి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యెహోవా సన్నిధిలో అపవాది రాగలిగాడు అంటే అది దేవుడి అనుమతితోనే జరిగింది. అపవాది ఎందుకు వచ్చాడు అంటే అపవాది ఆరోపణకర్తగా, అంటే ఎక్యూజర్గా పనిచేసేవాడు. భూమి మీద ఎవరైతే దేవుడికి నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుడు మాట వింటూ బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ మీద ఆరోపణలు చేసే పని. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో శోధనలు వస్తున్నాయంటే, మన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయంటే మన మీద ఆరోపణకర్తగా వాడున్నాడు. కానీ మనం ఆల్రెడీ విజయాన్ని సాధించాం. యోబు గ్రంథంలో యోబుకు అన్నీ కోల్పోయినాయి. యోబు అన్నీ కోల్పోయి తను చివరి వరకు అలా ఉన్నాడు. కాబట్టి దేవుడు దిగొచ్చి సుడిగాలిలో యోబుతో మాట్లాడాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడటం కాదు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆరోపణకర్తకి అవకాశం లేకుండా చేశాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆరోపణకర్తగా మనుషులు చేసే ప్రతి విషయాన్ని విమర్శించడానికి అపవాది ఉంటే, ఈరోజు మనం చేసే ప్రతి పాపాన్ని తీసివేసి మన పరిశుద్ధులుగా నడిపిస్తూ విశ్వాస జీవితంలో, శోధన జీవితంలో మన ముందుకు తీసుకెళ్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఉన్నాడు. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే ఆయన ప్రధాన యాజకుడు, మధ్యవర్తి, ఆయన న్యాయవాది, ఆయన పాపం లేని న్యాయవాది మన తరపున వాదిస్తున్నాడని ఉండిద్ది. ఇంత గొప్ప రక్షణ కింద మనం అందరం ఉన్నాం. అపవాది ఆరోపణలు ఎన్నైనా సరే యోబు కుంగిపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు అపవాది ఆరోపణలకి అడ్డుకట్ట ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోబుకు లేని నిరీక్షణ, యోబుకు లేనటువంటి న్యాయవాది మనకున్నాడు. ఆ న్యాయవాది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని విడిపించాడు, విడిపిస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.